చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, ఎమ్మెల్యే దామరచోల జనార్దన్ హాజరయ్యారు। ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఎదుర్కొనే ధీటైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు కార్యకర్తలు నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు। ఈ రోజున చీరాల అభివృద్ధి అయిందంటే చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఉన్న ఉద్దేశం గురించి మనం తెలుసుకోవాలి। మనందరం కార్యకర్తలం, అక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ద్వారా మనకు జరగాల్సినవి చాలా ఉన్నాయి। ఇప్పుడు మంత్రి గారు వచ్చారు, బల్లా కృష్ణమూర్తి గారు వచ్చారు, జనార్దన్ గారు వచ్చారు। మనకి కావలసినవి అడగాలి, మనం అల్లరి చేసుకుంటే నష్టం మనకే। అందువల్ల మీరు కాసేపు ఆగాలి। కనుక ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ పెద్దలు, ఇతర నాయకులు, సోదరులు, సోదరిమణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। అయితే నేను వినండి 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 నేను కొన్ని వినండి మీకు వినండి మీకు 1-2 ప్రశ్నలు వేస్తాను, వేసా? ఇవాళ ఈ సందర్భం ఏంటంటే, మన పార్టీలో ఉండి ఒకతను శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు। కనుక ఏంటండి ఉన్నబాయ్ వెళ్ళాడు। ఒకవేళ అతనేమో మీడియాను పెట్టుకొని నేను లేస్తే మంచివాడు కాదు, అక్కడ 4 తలకాయలు కోసాను, ఈ మూల 5-6 తలకాయలు కోసుకొచ్చాను, ఈగో అని బొమ్మలు చూపిస్తా ఉంటాడు, మీకు తెలుసు కదా। అది చూసి అతను పెద్ద మనుగాడు అనుకుని ఈ రాష్ట్రంలో మీడియాలో కనపడటం వల్ల అతను మాట్లాడే మాటలకి, చేసే చేష్టలకి, ఆ హావభావాలకి, వాడే భాషకి పెద్ద రౌడీ అంటున్నారు। రౌడీయా రౌడీయా మనో రౌడీలో అతను రౌడీయా, మనో రౌడీలో అతను రౌడీయా? కనుక నేనేం చెప్తానంటే, అబ్బాయి ఈ రోజున అతను వెళ్ళిపోయాడు పార్టీలో నుంచి, ఇబ్బంది కలుగుతేమో అయ్యా మీరు పెద్దలందరూ వెళ్ళి ఒక్కసారి వాళ్ళకి ధైర్యం